ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్రయంత్రతంత్ర ఔషధ అస్త్ర శస్త్రాణి సంహర సంహర మృత్యోర్మోచయ మోచయ. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్త్రే జ్వాలాపరీతాయ సర్వదిక్షోపణహరాయ హుం ఫట్ బ్రహ్మణే పరంజ్యోతిషే సహస్రార హుం ఫట్ స్వాహ. అందరికీ నమస్కారం. 2024 సంవత్సరం అయిపోబోతోంది. డిసెంబర్ మాస ఫలితాల్లోకి వచ్చేసాం మనం. ఇంకా కొద్ది రోజులలో 2025వ సంవత్సరంలోకి, అంటే ఆంగ్ల సంవత్సరంలోకి అడుగు పెట్టేటువంటి శుభ సమయం ఆసన్నమవుతోంది. అయితే ఇక్కడ మీ అందరికీ ప్రతి మాసం చెప్పేటువంటి కొన్ని ఉపయుక్తమయ్యేటువంటి విషయాల గురించి చర్చిద్దాం. ముందుగా మనము ఈ మధ్య నేను తరచుగా చూసినటువంటివి తల్లిదండ్రులకి క్షోభ పెట్టేటువంటి విషయాలు. అంటే ఆర్థిక పరంగా కానీ, వృద్ధులైనటువంటి మన తల్లిదండ్రుల్ని మనము తప్ప ఇంకొకరు సేవించే అవకాశం లేదు. అటువంటి మహద్భాగ్యాన్ని మనం పొందుకునే ప్రయత్నం చేయాలి. ఉద్యోగంలో బిజీ ఉన్నాం, వ్యాపారంలో బిజీ ఉన్నాం, పెళ్ళమ్మవుడు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు, అమ్మ వాళ్ళని పట్టించుకోవాలా, అనాథాశ్రమంలో చేరుద్దాం. అంటే రేపు నీ గతి కూడా అనాథాశ్రమం పాలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నీ తల్లిదండ్రుల్ని అనాథాశ్రమంలో చేర్చాలి అనేటువంటి ఆలోచననే మొగ్గలోనే తొడిగేసే ప్రయత్నం చేయండి, అంటే తుంచివేసే ప్రయత్నం చేయండి. లేకపోతే మనము వాళ్ళని ఎలాగైతే అనాథాశ్రమంలో చేయాలనుకుంటున్నామో, వృద్ధాశ్రమంలో చేర్చాలనుకుంటున్నామో, మనము అనాథాశ్రమంలో చేర్చే అవకాశం కనబడుతోంది. అంటే మనం వాడిని వృద్ధాశ్రమం చేరుస్తాం, పర్లేదు, మనం అప్పుడప్పుడు చూసుకుంటాం. కానీ మన పిల్లలు మన తల్లిదండ్రులు కనుక వృద్ధాశ్రమం చేరిస్తే మన పిల్లలు మనల్ని అనాథలుగా వదిలిపెట్టేటువంటి స్థితి కలుగుతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే వారితో ఉన్నప్పుడు కూడా వారిని మోసం చేసి విద్యా సంబంధమైన ఆటంకాల గురించి, అలాగే వైవాహిక జీవనంలో సొంత పెత్తనాలు తీసుకొని తల్లిదండ్రుల్ని ఏమార్చి మనము చేసేటువంటి పైకృతికమైనటువంటి ప్రేమ వ్యవహారాలు మనకి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. అలాగే అనేక మంది తప్పుడు మార్గంలో వెళ్ళి అక్రమ సంబంధాలు పెట్టుకొని పెళ్ళయిన తర్వాత భార్య కానీ భర్త కానీ ఇంకొకరితో ఈ అక్రమమైనటువంటి సంబంధాల్ని వాళ్ళు ఏదో గొప్పగా చెప్పుకుంటూ వాళ్ళని ఓదార్చుకుంటూ మనసుని తప్పుదోవ పట్టించుకుంటున్నారు మీరు. ఆ విషయంలోనూ అలాగే ఇద్దరి భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి అనేక సమస్యల్ని మీకు మీరుగా వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేయకపోవడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి తల్లిదండ్రుల్ని ఏమార్చకండి, తల్లిదండ్రుల్ని మోసం చేయకండి. అలాగే భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యాన్ని ప్రదర్శించకండి. తల్లిదండ్రుల్ని నిత్యము సేవ, 90 ఏళ్ల వాళ్ళైనా సరే వారి యొక్క ఆలోచనలు, వారి ఆశీస్సులు మనకి అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని, సాక్షాత్తుగా పార్వతీ పరమేశ్వర స్వరూపం వారు. వారిని మనం సేవించేటువంటి భాగ్యం మనకు ఉందంటే అదృష్టవంతులం. కాబట్టి వారిని అంతిమ ఘడియల్లో ప్రశాంతంగా వారిని స్వర్గలోకానికి పంపే ప్రయత్నం చేద్దాం తప్ప మనం వాళ్ళని క్షోభ పెట్టి మనం బావుకునేది ఏమీ లేదన్న విషయాన్ని గుర్తించండి. భార్యాభర్తలుగా, సోదరులుగా, సోదరిమణులతో కానీ అనుబంధాలు పెంచుకునే ప్రయత్నం చేస్తారని 2025 ఆంగ్లనామ సంవత్సరం ఇటువంటి దృఢమైన నిశ్చయ అనుకూలతల్ని పొందుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. మిథున రాశి వారికి 2024 డిసెంబర్ మాసంలో, మార్గశిర మాసంలో ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి? విష్ణుమూర్తి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుకున్నట్టున్నారు మీరు. దానివల్ల ఈ మాసం మొత్తం కూడా మీకు అనుకూలవంతమైన ఫలితాలు ఎక్కువ కనపడుతున్నాయి. దాదాపుగా ప్రతి వారంలో కూడా మీకు శుభయోగమే. రోగనాశనం, రుణ విమోచనం, ఉద్యోగ లాభం, ప్రయాణ లాభం, బంధుమిత్రుల అనుకూలత, చిన్ననాటి మిత్రుల్ని కలుసుకునే అవకాశాలు, వివాదాలను కూడా దూరం చేసుకోవడం, మంచి వ్యక్తులతో పరిచయం, ఆనందకరమైనటువంటి ప్రేమ వ్యవహారాలు, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటై సూచనలు. 1వ వారంలో ధనలాభము, 2వ వారంలో వస్తులాభము, 3వ వారంలో ఉద్యోగ లాభము, 4వ వారంలో ఆరోగ్య లాభం. అలాగే 2వ వారంలో షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల విపరీతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకోండి. 4వ వారంలో కూడా అదృష్ట యోగం, పోగొట్టుకున్న వస్తువులు కానీ, వ్యక్తులను కానీ, గౌరవాన్ని కానీ, ఉద్యోగాన్ని తిరిగి పొందుకునేటువంటి అవకాశం. H1B వీసా కోసము లేదా గ్రీన్ కార్డ్ PR కోసము ఎదురు చూస్తున్న వారికి, విదేశాలు ఉన్న వారికి తప్పకుండా మీకు అటువంటి అనుకూలవంతమైన శుభ పరిణామాలుగా చెప్పవచ్చు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వస్తువు, ధనము, ఉద్యోగం పొందుకునే అవకాశాలు ఉన్నాయి. 1వ వారంలో కోర్టు వివాదాలన్నీ కూడా సమస్యపోయే అవకాశం కనబడుతోంది. 3వ వారంలో
కుటుంబ సభ్యులతో ఆస్తి పంపకాల్లో అనుకూలవంతమైన శుభయోగం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం. వ్యాపార పరంగా చూసుకుంటే ఒక్కొక్క వ్యాపారం ఒక్కొక్క వారంలో అసలు ఊహించినటువంటి విజయాన్ని సొంతం చేసుకుంటారు. టెక్స్టైల్స్ కానీ, చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారు కానీ, పెట్రోలియం బేకరీ వినియోగదారులకు కానీ, వస్త్ర వ్యాపారంలో, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి అనుకూలత. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలలో లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకుంటారు. మంచి సువర్ణ అవకాశం అందుకునే అవకాశం. ప్రయాణ లాభం, విదేశీయానం, విదేశాల్లో స్థిర నివాసాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా నూతన వ్యాపార ప్రారంభం, మంచి వ్యక్తులతో పరిచయం, శత్రునాశనాన్ని, మిత్రలాభాన్ని పొందు, లోన్ సౌకర్యాన్ని పొందుకోవచ్చు. గృహము గాని, పొలము గాని, స్థలము గాని కొనుగోలు చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కొనుగోలు చేయగలరు. అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, అన్యోన్య దాంపత్య సుఖ జీవనం, శత్రునాశనం, మిత్రలాభం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు పొందుకోవడం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. వివాదాలన్నీ కూడా తుడిచిపెట్టిపోతాయి. అన్యోన్య దాంపత్యం, ఆనందకరమైన సంతాన యుగం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, వివాహ సంబంధ వేడుకల్లో పాలు పంచుకోవడం, ఇంట్లో వివాహ సంబంధ చర్చల్లో సఫలత పొందుకోవడం, కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, విందు వినోదాదుల్లో పాలు పంచుకోవడం, బంధుమిత్రులతో అనుకూలత. ఈ మాసంలో మీరు ప్రతి వారంలో ఒక్కొక్క విందులో పాలు పంచుకునే అవకాశాలు ఉన్నాయి. నూతన వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి కలిసి వచ్చే అవకాశం. రైతన్నలకి సమృద్ధి అయినటువంటి పంటల, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు. టొమాటో. అలాగే ఈ రాశి వారికి తప్పకుండా ఈ క్యాబేజీ, చిలకల దుంప, చామగడ్డలు, బంతి, చామంతి, మల్లె సంబంధమైనటువంటి వ్యాపారం లేదా అటువంటి పంటలు ఉన్నటువంటి వ్యక్తులు, రైతులకు కూడా మంచి లాభదాయకమైన స్థితిగా చెప్పవచ్చు. శస్త్రచికిత్స అవసరమైనటువంటి సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి పొందుకోవచ్చు. కుటుంబ పరిస్థితులు మీకు అనుకూలంగా ఉన్నాయి. ఆస్తి పంపకాల అనుకూలతలు ఖచ్చితంగా ఉంటాయి. కొత్త ఆస్తుల్ని వృద్ధి చేసుకునే అవకాశం. ఫార్మా ఇండస్ట్రీలో వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం. కార్మిక సోదరులకి అనుకూలవంతమైన స్థితి. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అద్భుత అవకాశాలు, పేరు ప్రఖ్యాతులు. ఈ సీనియర్ సిటిజన్స్ అందరూ కలిసి ఏదైనా వ్యాపార ప్రారంభం చేసే అవకాశం. అలాగే వైద్యులందరూ కలిసి ఏదైనా వైద్యాలయ నిర్మాణం చేసే అవకాశం కనపడుతుంది. వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి లాభదాయకమైన స్థితి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వము, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితుల లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి కూడా అనుకూలవంతమైన స్థితి. స్వామి ఎన్ని శుభయోగాలు చెప్తున్నారు, అవుతాయంటారా అన్నటువంటి కామెంట్ కూడా నేను వింటూ ఉంటాను. ఒకటండి, ఎంత పుణ్యాన్ని మీరు సంపాదించుకుంటున్నారు. మేము కూడా జాతకాలు చూసినప్పుడు ఇక్కడ వీళ్ళకి వివాహం అవుతుంది అని చెప్పినప్పుడు వారికి వివాహం ఆటంకం అవ్వదు. మేము చెప్పే ఒక సపోజ్ మేము 3 మాసాలు వివాహం ఉన్నప్పుడు 5 మాసాల తర్వాత కూడా వివాహం అవ్వలేదని చెప్పేసి మళ్ళీ మా దగ్గరకు వచ్చే వాళ్ళు ఉంటారు. అరే, జన్మ జాతకంలో గురుడు, శుక్రుడు, భాగ్యాధిపతి, లగ్నాధిపతి బలంగా ఉన్నప్పుడు, అష్టకవర్గ రీత్యా సప్తమ స్థానంలో మంచి బిందువులు ఉన్నప్పుడు, కుటుంబ స్థానంలో మంచి బిందువులు ఉన్నప్పుడు మరి వివాహం ఎందుకు కాదు? జాతకం మాకు ఇదే కనపడుతుంది కదా. అంటే ఇక్కడ భాగ్యస్థానాన్ని చూడండి, భాగ్యాధిపతిని చూడండి, అది కూడా బాగుంది స్వామి అన్నప్పుడు పితృదేవతల యొక్క దోషం కానివ్వండి, లేదా మీకు పుణ్యబలం తక్కువ ఉండడం వల్ల కాదంటే, పుణ్యబలం అంటే మీరు ఎంత పుణ్యబలం చేసుకున్నా కనబడుతున్నటువంటి రిజల్ట్ మీకు ఇక్కడ లేకపోవడం. ఇప్పుడు మీకు ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ బాగా ఉంది, బాగా రాశారు, అటెంప్ట్ చేశానండి, నేను అదే ప్రశ్నకి అదే సమాధానం రాశాను, కానీ నాకు సెకండ్ ర్యాంక్ వచ్చింది, ఫస్ట్ ర్యాంక్ రావాలంటే అవతల వ్యక్తికి అర్థమయ్యేటువంటి, పేపర్ దిద్దేవాడికి అర్థమయ్యేటువంటిది ఎగ్జాక్ట్ గా మీరు సరిపోలేటువంటి సమాధానం రాయకపోవచ్చు, సమాధానం అదే ఉండవచ్చు, కానీ ఆ ప్రశ్నకి సరిగ్గా సరిపోయేటువంటి సమాధానం రాయకపోవడం వల్ల మీరు సెకండ్ ర్యాంక్ వచ్చింది. అలాగే జన్మ జాతకంలో కూడా మనకి పుణ్యబలం కనుక తక్కువగా ఉంటే అది తప్పకుండా మనకి కార్యాన్ని ఆలస్యం చేస్తుంది. అందుకే జన్మ జాతకాన్ని చూసుకోండి. ఎన్ని రకాల ప్రయోజనాలు ఈ రాశి వారికి ఉన్నప్పుడు తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. గోచార ఫలితాలు తప్పకుండా మీ 50 to 60% అనుకూలంగా ఉంటాయి, సందేహం లేదు. మీకు ₹1,00,000 వచ్చే దగ్గర కనీసం 50,000 వస్తుంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లాభాలు బలంగా వస్తాయని చెప్పాము మేము. మీరు ఎక్స్పెక్టేషన్ ₹1,00,000 ఉండొచ్చు, కానీ మేము ఇక్కడ ₹10,000 కూడా మాకు షేర్ మార్కెట్ లాభమే. లాటరీల వల్ల, జూదం వల్ల మీరు ఎక్స్పెక్టేషన్ ఇటలీ లాటరీయో, లేతే అమెరికా లాటరీలో, లేకపోతే ఇంకేదో లాటరీలు ఉంటాయి, లండన్ లాటరీలు, లేదంటే ఇంకేదన్నా దుబాయ్ లాటరీలు ఉంటాయి. అవి మీరు అందరికి 10 కోట్లు, 15 కోట్లు, 30 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. ఇక్కడ మేము చెప్పేది భాగ్యలక్ష్మి లాటరీయో, లేదా ఇంకేదన్నా ఆర్థికమైన అభివృద్ధియో చెప్పే ప్రయత్నం చేస్తాం. ఈ విషయాన్ని ముందుగా మీరు గ్రహించే ప్రయత్నం చేయాలి. ఏదేమైనా అందుకే పుణ్యబలాన్ని పెంచుకుంటున్నారు. పుణ్యబలం అంటే ఏమిటి చాలాసార్లు చెప్పాను. దానము, ధ్యానము, భగవద్గీత పారాయణము, పరోపకారము. ఉన్నంతలో ₹10 ఉంటే నువ్వు రూపాయి దానం చెప్పర్లేదు. నాకు ఇడ్లీ తినడానికి పైసలే స్వామి, ఇడ్లీ తింటున్నావు కదా, సగం ఇడ్లీ ఎవరికైనా పెట్టు, లేదా ఒక ఇడ్లీ ఇంకొకటి పెట్టు. దానివల్ల నీకు తప్పకుండా పుణ్యబలం పెరుగుతుంది. రేపటి రోజున బిర్యానీ తినేటువంటి పుణ్యం కలుగుతుంది. అంటే ఇలా మనం అన్వయించుకునే ప్రయత్నం చేస్తే విజయ పరంపర కొనసాగుతుంది, జాతకంలో వృద్ధి బాగా ఉంటుంది, కార్యసిద్ధి పొందుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నేను చెప్పేటువంటి జాతక ఫలితాలన్నీ కూడా సంయోచితంగా
అలాగే రెండింటిని కూడా సంయమనం చేసుకోవాలి. మీరు చేస్తున్న పుణ్య బలాన్ని, మనసులోనేమో పాపకర్మ బుద్ధి, బయటికి మాత్రం నేను మంచి చేస్తాను అనుకుంటారు. మీరేమైనా రాజకీయ నాయకుల ఎక్కడ ఏది మాట్లాడి అక్కడ మాట్లాడి టంగ్ స్లిప్ అవ్వడానికి మనుషులాగా మాట్లాడే ప్రయత్నం చేద్దామన్న విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా ఈ రాశి వారికి ప్రతి వారం కూడా అనుకూలత, ఆనంద యోగం, ఐశ్వర్యం, సుఖము, సంతోషము, బంధుమిత్రుల సమాగమము, కోటి బాధలు సమసిపోవడం, విదేశీయానం, కొత్త వ్యాపార ప్రారంభం, సినిమా రంగంలో వృద్ధి పొందుకోవడం, రాజకీయ రంగంలో కలిసి రావడం, అనుకున్నటువంటి కార్య సాధన పొందుకోవడం, కళాకార క్రీడగా అభివృద్ధి పొందుకోవడం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టవంతమైన మాసంగా చెప్పవచ్చు. ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు శుభయోగాల పరంపర మాత్రమే పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.